షలోమ్ అందరికి. ఈ వారము ద్వితీయోపదేశ కాండము గ్రంథము ప్రారంభం కాబోతుంది. మొట్టమొదటి భాగం దెవారిం. దెవార్ అంటే మాట, దెవారిం అంటే మాటలు. మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడటం మొదలు పెడుతున్నారు. వారు ఎడారిలో చేసిన ప్రయాణమందు జరిగిన సంగతులన్నింటినీ, అనగా వారి తిరుగుబాటుతనము మరియు వారు అషేముకు విరోధంగా చేసిన అపరాధములను గుర్తు చేస్తూ తన మాటలను మొదలుపెట్టారు. అయితే మిద్రాష్ మనకి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే, దేవుడు వారికి వాగ్దానం చేసిన భూభాగమందు అడుగు పెట్టబోయే తరుణములో మోషే గారు వారిని ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు గతంలో చేసిన తప్పులను గుర్తు చేస్తూ తన మాటలను ప్రారంభించారేంటి? ఎందుకని ఇలా ప్రారంభించారు? దానికి మిద్రాష్ ఏం చెప్తుందంటే, ఇది వారిని సిగ్గుపడేలా చెయ్యాలని కాదు, గాని మోషే గారు వారిపై చూపించిన ఒక లోతైన ప్రేమకును మరియు బాధ్యతకును సాదృశ్యంగా ఉన్నది. ఆయనకు తెలుసు, ఒకవేళ వారు వారి యొక్క గతాన్ని మరచి వాటి నుండి నేర్చుకోకపోతే భవిష్యత్తులో వారు మళ్ళీ అవే తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకనే మోషే గారు వారిని అవమానపరిచే రీతిలో కాకుండా వారిని సరి అయినటువంటి మార్గంలో నడిపించుటకు గాను అంతకుముందు ఏవైతే తప్పులను వారు చేశారో వాటిని ఎత్తి చూపిస్తూ నెమ్మదిగా వారిని సరిచేసే ప్రయత్నము చేశారు. ఇక్కడే అద్భుతమైన విషయం ఒకటి దాగి ఉంది. అదేంటంటే, మోషే గారిని మంచిగా పెంచేటటువంటి తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో అలా పోలుస్తున్నారు. వారు తమ పిల్లలను కోపంతో సరిదిద్దరు గాని నిజానికి ప్రేమతోనే సరిదిద్దుతారు. నిజమైన ప్రేమ అనేది తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండదు, అది సరిదిద్దుతుంది. ఎలా అంటే, సానుభూతితో ఆ వ్యక్తి యొక్క మార్పును కోరుకొని జ్ఞానముతో మాట్లాడటం ద్వారా. దీని నుండి మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. మనం చాలాసార్లు మంచితనం అంటే ఎప్పుడూ ఎవరిని విమర్శించకూడదు అని, గద్దించకూడదని అనుకుంటాం. కానీ మౌనంగా ఉండుట వలన సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. నిజమైన దయ అంటే ఒకరి ఎదుగుదల కొరకు సహాయము పడుటయే. అది కష్టంగా ఉన్నప్పటికీ ఓర్పుతో, గౌరవంతో మరియు మనస్ఫూర్తిగా చేసిన ఎడల అది సాధ్యపడుతుంది. అందుకే ఎవరైనా మనల్ని సరిదిద్దినా లేదా మనం ఎవరినైనా సరిదిద్దాల్సి వచ్చినా మోషే గారిని గుర్తు చేసుకుందాం. ఆయన అరవలేదు, నిందించలేదు. అయితే వారు చేసిన తప్పులు గుర్తు చేశారు, మంచి మార్గాన్నే చూపించారు. ఎందుకంటే ఆయన వారిని ప్రేమించారు కాబట్టి. ఇదే నిజమైన ప్రేమ యొక్క శక్తి. అది తప్పుల్ని చూసి చూడలేనట్లు వదిలేదు గాని వాటి నుండి మెరుగైన భవిష్యత్తును నిర్మించగలుగుతుంది. ఇది మనం ప్రతిరోజు మన జీవితంలో అనుసరించదగిన పాఠం. షలోమ్.